మరోవైపు వాటర్ లాగింగ్ ప్రాంతాలు పరిశీలించారు సిపి సజ్జనార్. మాసప్ ట్యాంక్, లక్డీకాపూల్, మెహదీపట్నంలో ఆయన పర్యటించారు. 150 వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించారు. హైడ్రా, రెవెన్యూ, జిహెచ్ఎంసి, విద్యుత్ శాఖలతోటి సమీక్ష చేస్తున్నారు. రానున్న 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత్ అందిస్తారు. హైదరాబాద్ సిటీలో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఎక్కడికక్కడ రోడ్లన్నీ జలమలమయ్యాయి. అండ్ దట్టు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి టైమ్స్ కావడంతో నేరుగా హైదరాబాద్ సిపితో పాటు రిమైనింగ్ పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. సో ప్రజెంట్ హైదరాబాద్ సిపి మనతో ఉన్నారు. సార్, ఎట్లా ఉంది సిచ్యువేషన్ అంతా? ఈరోజు బాగానే ఉంది, ఎందుకంటే 8 o'clock దాకా వర్షం ఉంది, డ్రిజ్లింగ్ ఉంది. మొన్నే జరిగినట్టు లేదు. సో మొన్నేమో సడన్లీ రెయిన్ రావడంతో కొంత ఇబ్బంది అయింది. ప్లస్ ఫస్ట్ రెయిన్స్ కావడంతో చెట్లంతా పడిపోయినావు. ఎందుకంటే మనము సమ్మర్లో బాగా డ్రై కావడంతో బాగా అక్కడక్కడ ఇబ్బంది అయింది. బట్ హైదరాబాద్ వాళ్ళు, మన పోలీస్ ఆఫీసర్సు, ట్రాఫిక్ పోలీసు బాగా చేసింది. వాళ్ళు ఇమీడియట్లీ క్లియర్ కావడంతో బాగా మంచి అయింది. సో ఈరోజు డ్రిజ్లింగ్ ఉంది. పబ్లిక్ అంతా కూడా వచ్చే ఒక 3 months బాగా అలర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ట్రాఫిక్ పోలీస్ నుంచి అట్లానే వేరే ఐఎండి నుంచి కూడా అలర్ట్స్ ఇస్తుంటున్నారు. ప్లీజ్ అబ్జర్వర్ అలర్ట్స్. మనము జస్ట్ ఏదో రోజు మాదిరిగా అనుకోవద్దు. ఎందుకంటే ఏ రోజు మీకు అలర్ట్ వస్తుంది ఆ రోజు మీ ఒక ట్రావెల్ ప్లాన్ని ప్లాన్ చేసుకోండి. ప్లస్ అట్లానే బయట పోయినప్పుడు ఎస్పెషల్లీ 2 wheelers వాళ్ళు ప్లీజ్ హ్యావ్ యువర్ రెయిన్ కోట్ తీసుకెళ్ళండి. ఎందుకంటే చాలామంది మెట్రో పిల్లర్స్ కింద అక్కడ ఉండి, లేదంటే ఫ్లైఓవర్స్ కింద ఉండి ప్రజలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వేరే వాళ్ళు కూడా ఇబ్బంది అవుతున్నారు. అది కూడా ప్లాన్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అట్లానే ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నావు. ఇప్పుడు ఆల్రెడీ మనము లాస్ట్ 3 months నుంచి ట్రాఫిక్, జిహెచ్ఎంసీ ప్లస్ హైదరాబాద్ కలిసి చాలా తగ్గింది. ఈసారి ఓన్లీ ఇప్పుడు 36 వాటర్ లాగింగ్ పాయింట్స్ మిగిలినావు. పెద్దవి, చిన్నవి అబౌట్ 120 ఉన్నావు. అవి కూడా ఇప్పుడు ఆల్రెడీ బాగా అరేంజ్మెంట్ చేశారు. ఇప్పుడే నేను లక్డీకాపూల్ దగ్గర వెళ్ళాను. మన సిటీ ట్రాఫిక్ పోలీస్ ఉంది, ప్లస్ హైదరాబాద్ కూడా ఉన్నారు. సో అక్కడ కూడా ఇబ్బంది లేదు. అట్లానే ఈ ఒక అడ్వైజరీ ఇచ్చింది ఫాలో చేయాలని చెప్పి కోరుతున్నాను. 2 wheelers ఉన్న వాళ్ళు కానీ కార్ వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని వర్షం కాలంలో వాడాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే ఈ రాంగ్ రూట్లు కూడా చాలామంది వస్తున్నారు. ఈ వర్షం కాలంలో కూడా మీరు రావడంతో వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, మీరు కూడా ఇబ్బంది పడతారు. రైట్, అది హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా వర్షాలు ఒకవైపు కురుస్తున్నాయి. అండ్ సేమ్ టైం హైదరాబాద్ రెయిన్స్ కారణంగా ఇప్పటికే 5 కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి ఇన్సిడెంట్స్ మనం చూసాము. ఇందులో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిసిటీ వైర్స్ కారణంగానే ఈ ప్రమాదాలు సంభవించాయి. సో రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్తోనూ కోఆర్డినేట్ చేసుకొని అక్కడ సంబంధిత అడ్వైజరీస్లు కూడా జారీ చేస్తామంటూ హైదరాబాద్ సిటీ పోలీసులు చెప్పేటువంటి వర్షం. విడుదల సంపత్తో మెహదీపట్నం నుండి ప్రణీత, TV9.